అందరికీ నమస్కారం. భగవద్గీతలోని కర్మ సన్యాస యోగంలో 27, 28 శ్లోకాలను వింటారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అనేవి సాధకుని వశంలోనికి ఎలా వస్తాయో ఈ శ్లోకంలో తెలియజెప్తున్నాడు భగవానుడు. అర్జున, బాహ్య విషయ భోగాలను చింతన చేయక వాటిని పారద్రోలాలి. దృష్టిని భ్రూమధ్యమున స్థిరముగా నిలిపి ఉంచాలి. నాసికేందు ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడిపించాలి. ఈ ప్రక్రియల ప్రభావం చేత మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశంలోకి వస్తాయి. ఇట్టి సాధన వలన మోక్షపరాండైన ముని ఇచ్ఛాభయక్రోధరహితుడై సదా ముక్తుడగును. అవివేకి అయిన వాడు దృశ్య ప్రపంచమున గల శబ్దాది బాహ్య విషయములను మనసులోనికి స్వేచ్ఛగా రానిచ్చి సంసార సాగరమున మునిగి తేలుచున్నాడు. విజ్ఞుడైన వాడు వాటిని హృదయంలోనికి చొరనీయక జాగ్రత్త పడతాడు. ధ్యానమునకు ఉపక్రమించిన వాడు దృష్టిని భ్రూమధ్యమున అనగా కనుబొమల మధ్య నిలిపి అర్ధనిమీలిత నేత్రుడై ధ్యానము సాగించాలి. అలా కాక కనులు తెరచి ఉంచిన బాహ్య ప్రపంచంలోని వస్తువుల వలన చిత్తానికి ఆటంకం ఏర్పడుతుంది. కనులు పూర్తిగా మూసినట్లయితే తమోగుణం అనగా నిద్ర తలుపు తడుతుంది. అందువలన మధ్య మార్గం అవసరం. ఏది చేసినా చిత్తం చెడకుండా ఉంచడం ప్రధానం. ప్రాణాయామం పతంజలి యొక్క అష్టాంగ యోగాల్లో ఒకటి. ప్రాణమునకు మనసుకు గల అతి సన్నిహిత సంబంధం చేత ప్రాణమును నిరోధించినట్లయితే సూక్ష్మమైన మనస్సు నిగ్రహింపబడుతుంది. అందుకొరకై ప్రాణాపాన వాయువులను సమంగా ప్రవహింపజేయాలి. ప్రాణాపాన వాయువుల గమనాన్ని నాసిక యొక్క 2 రంధ్రముల్లో సమస్థితిలో నడపడమే వాటిని సమ్మనర్చుట అంటారు. అప్పుడే మనస్సు ఏకాగ్రత కోల్పోకుండా ఉంటుంది. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి తనతో ఆడుకోకూడదు. తాను చెప్పినట్లు నడుచుకోవాలి. అదే ఇంద్రియ నిగ్రహం. అజ్ఞాని వాటికి దాసుడే ప్రవర్తిస్తాడు. మోక్షము కొరకై ప్రాకులాడువానికి, పరితపించేవానికి మోక్షలక్ష్మి ప్రాప్తిస్తుంది. కామ, క్రోధ, భయములను గుణములను జయించిన నిర్మలుడైన ముముక్షువునకు కైవల్యం కర్తలామలకం. భగవత్ప్రాప్తి సిద్ధించిన వానికి ఇచ్ఛాభయక్రోధములు ఉత్పన్నము కానే కావు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం.